ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీరి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరలా బెయిల్ అప్లికేషన్ దరఖాస్తు చేశారు. దాంట్లో ఇప్పటికే కొంతమంది సాక్షులను విచారించారు కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి తన వాదనను వినిపించుకుంటూ బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాంట్లో కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము హాజరైనాము, రిటర్న్ గా కూడా వాదనలు దాఖలు చేశాము. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఈ రోజున ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ఆయన వేసుకున్న బెయిల్ అప్లికేషన్ ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏసీబీ కోర్టు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జిల్లా జడ్జి గారు స్పెషల్ కోర్టు సంబంధించిన వాళ్ళు వెకేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ కోర్టు ఇన్ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి గారు కాబట్టి ఆయనే వాద ప్రతివాదనలు విన్న అనంతరం ఈ యొక్క ఆదేశాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. విచారణ 9వ తారీఖున ఈ కేసుకు సంబంధించి షెడ్యూల్ ఎప్పటి నుంచి మరలా ప్రారంభించాలని చెప్పి షెడ్యూల్ ఇస్తామని చెప్పేసి ఆనాడు న్యాయమూర్తి గారు అన్నారు. ఇది ఈ రోజు బెయిల్ ఏదైతే అనంతబాబు గారు నాకు బెయిల్ ఇవ్వండి గతంలో రద్దు చేశారన్నారు, మేము న్యాయమూర్తికి చాలా స్పష్టంగా చెప్పాం, ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, ఇది బెయిల్లో ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఉల్లంఘించారు, అందువల్లనే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దాని మీద 155 ఆఫ్ 2026 కింద సర్పం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. దాని ప్రాతిపదికగానే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని, బెయిల్ రద్దు చేశారనే విషయాన్ని, మరికొన్ని అంశాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం. ఆ యొక్క అటన్నింటి కూడా పరిగణించి ఈ రోజు అనంతబాబు వేసుకున్న బెయిల్ డిస్మిస్ చేశారు.